దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు, శుభములు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి శ్రమల ఉద్దేశం అంటే ఒక మనిషికి కలిగేటువంటి శ్రమలు, శోధనలు యొక్క ఉద్దేశం గురించి కొన్ని మాటలు మనం తెలుసుకుందాం. బైబిల్లో నుండి యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనాన్ని మనము చదువుకుందాం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించిన వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్యంలో ప్రాముఖ్యమైనటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి, మనం ధ్యానం చేసుకుందాం. ఇందులో భక్తుడైనటువంటి యాకోబు మరి చాలా శ్రేష్టమైనటువంటి, గూఢమైనటువంటి, అద్భుతమైనటువంటి కొన్ని మాటలు మనకు తెలియజేశారు. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడైతే ప్రభు తన్ను ప్రేమించిన వారికి వాగ్దానము చేసినటువంటి జీవ కిరీటము ఇస్తాడు అని చెప్తున్నాడు. ఒకటి, ప్రియమైన దేవుని బిడ్డలారా, శోధన సహించాలి. రెండవది, శోధన కలిగినప్పుడు పారిపోకూడదు, నిలబడాలి అని ఆయన చెప్తా ఉన్నాడు. చాలామంది శోధనలో పడిపోయేవారు ఉంటారు, సహించలేక. శోధన అనేది అది దేవుని యొద్ద నుండి వచ్చేది కాదండి. మన దేవుడు శోధకుడు కాదు. మన దేవుడు ప్రేమించేవాడు, మన దేవుడు ప్రేమను పంచేవాడు. మనం ఆరాధిస్తున్న దేవుడు జాలి, దయ, కనికరము, వాత్సల్యత కలిగినటువంటి దేవుడు మన దేవుడు. శోధించబడుతున్న వారిని విడిపించేటువంటి శక్తి కలిగిన దేవుడు మన దేవుడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ శోధన అనేది అపవాది ద్వారాగా వస్తుంది. అపవాది ప్రతి ఒక్క క్రైస్తవుణ్ణి, దేవుని బిడ్డని, ప్రతి కుటుంబాన్ని కూడా, దేవుని బిడ్డలైనటువంటి ప్రతి కుటుంబాన్ని కూడా అపవాది శోధిస్తూ ఉంటుంది. ఎవరైతే యేసుక్రీస్తు యొక్క రక్తంలో కడగబడి, ఎవరైతే వాక్యానుసారంగా నడుస్తూ, ఎవరైతే దేవుని మాటకు విధేయులై, ఎవరైతే భూమి మీద దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ, ఈ లోకములో ఎవరైతే దేవుని నామాన్ని ఘనపరుస్తూ, వారి యొక్క నీతిని, నిజాయితీని, పరిశుద్ధతను కాపాడుకుంటూ ఎవరైతే ఈ లోకములో దేవుని కొరకు జీవిస్తుంటారో, అపవాది ఆ కుటుంబాన్ని శోధిస్తూ ఉంటుంది. అందుకనే ఈ వాక్యములో భక్తుడైనటువంటి యాకోబు ఏమంటున్నాడంటే, శోధన అనేది సహించాలి అని చెప్తా ఉన్నాడు. అపవాది నిన్ను శోధిస్తున్నప్పుడు సహించుకునేటువంటి శక్తి నీకు కావాలి. బైబిల్లో కూడా యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన బాప్తిస్మము తీసుకున్న తర్వాత అరణ్యములో 40 దినాలు మరి ఆయన ఉపవాసం ఉండి మరి ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా అపవాది ఆయన్ని శోధించినట్లుగా మనం చూస్తాం. ఆయన్ని పలుమారులు రకరకాలుగా మరి ఆయన్ని శోధించడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు శోధనని జయించడానికి ఆయన 2 ఆయుధాలని అక్కడ వాడాడు. మొదటిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఉపవాసం ఉండి ఆయన ప్రార్థన చేశాడు. ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు అపవాది యొక్క శోధనని సహించడానికి ఆయన శక్తిమంతుడుగా అక్కడ నిలబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రెండవది, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని ఆయన ఉపయోగించాడు. ఎప్పుడైతే వాక్యం గురించి, వాక్యాన్ని ఎత్తి మాట్లాడటం ప్రారంభించాడో, అపవాదిని వాక్యము ద్వారా మరి అపవాదిని ఆయన జయించాడు. ఈ 2 ఆయుధాలు ఏ క్రైస్తవ కుటుంబంలోనైతే, ఏ క్రైస్తవుడైతే, ఏ దేవుని బిడ్డ అయితే ఈ 2 ఆయుధాలు కలిగి ఉంటారో వారు ఖచ్చితంగా అపవాదిని జయించగలరు. అపవాది ద్వారా వస్తున్నటువంటి ప్రతి శోధనని కానీ, ప్రతి నిందలు కానీ, అవమానాలు కానీ, లేమి కానీ, పేదరికము కానీ,
దరిద్రము కానీ, వ్యాధులు కానీ, బాధలు కానీ, సమస్యలు కానీ ఏవైనప్పటికీ కూడా అపవాది ద్వారా వస్తున్న అనేక రకములైనటువంటి హింసలను కానీ జయించడానికి ఒక క్రైస్తవుడుగా, ఒక దేవుని బిడ్డగా నీవు ఉపయోగించవలసింది ఏంటి అంటే మొదటిగా ప్రార్థన, ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థన ఏ సంఘములోనైనా, ఏ కుటుంబంలోనైనా, ఏ వ్యక్తి జీవితంలోనైనా ఉపవాస ప్రార్థన కలిగి ఎవరైతే ఉంటారో వారు శోధన సహించగలరు, వారి శోధనకు నిలబడగలరు, వారి శోధనని జయించగలరు. దేవుడు ప్రేమించినటువంటి ఆ యొక్క జీవ కిరీటాన్ని మనం పొందుకోగలం. కాబట్టి ఉపవాస ప్రార్థన అది నీకు జీవితంలో చాలా విలువైనది, చాలా బలమైనది. ఓ ఘనమైన పాత్రగా, ఓ మండుచున్నటువంటి ఒక కెరటములాగా నిన్ను మార్చగలదు ఉపవాస ప్రార్థన. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. రెండవది వాక్యం. ప్రతి దినము నీ వాక్యము చదివే వ్యక్తిగా ఉండాలి, వాక్యాన్ని మరి ధ్యానించే వ్యక్తిగా ఉండాలి, వాక్యాన్ని అనుసరించి నడిచే వ్యక్తిగా నువ్వు ఉన్నప్పుడు నీ యొక్క మార్గమంతటిలో కూడా మరి దావీదు అంటాడు, ఇదిగో నా పాదములకు నీ వాక్యము దీపమై ఉన్నది, నా త్రోవకు వెలుగై ఉన్నది నీ వాక్యం అని చెప్తున్నాడు. వాక్యం అనగా దేవుడు కనుక ఆ దేవుడు యొక్క ధ్యానములో, ఆ యొక్క దేవుని యొక్క సన్నిధిలో ఎప్పుడైతే వాక్యానుసారముగా మన జీవితాలు మనం కట్టుకుంటామో, ఎప్పుడైతే వాక్యానుసారంగా మనం బ్రతుకుతామో అపవాదిని నువ్వు జయించగలవు, అపవాదిని ఓడించగలవు. అపవాది నీ మీద తిరుగుబాటు చేసినా కూడా అది నీ మీద జయము పొందలేదు. యోబు భక్తుని జీవితంలో మనకు తెలుసు, అపవాది అనేక రకములుగా మరి అపవాది శోధించింది, నష్టపరిచింది, వ్యాధులు కలుగజేసింది, శ్రమలు కలుగజేసింది, అవమానాలు, నిందలు ఇవన్నీ కూడా యోబు జీవితంలో ఆయన సహించి జయించి ఆయన దేవుని వాగ్దానాన్ని పొందుకొని రెండంతలుగా ఆశీర్వదించబడ్డాడు. ఎందుకంటే అపవాదిని జయించడానికి యోబు భక్తుడు కూడా ప్రార్థన వాడుకున్నాడు, ప్రార్థన చేశాడు, వాక్యాన్ని ఉపయోగించాడు. ఈ రెండు ఆయుధాలు ఏ క్రైస్తవుడైతే కలిగి ఉంటాడో, ఏ దేవుని బిడ్డలైతే కలిగి ఉంటారో వారు ఎక్కడున్నా, ఏ స్థలంలో ఉన్నా కూడా వారు బలముగా నిలబడతారని దేవుని వాక్యం చెప్తుంది. ఎవరిలైతే వాక్యము ప్రార్థన ఉండదో వారు ఖచ్చితంగా పడిపోవడానికి మార్గాలు ఉన్నాయి. ఎందుకంటే ఒకటి ఉంటే ఒకటి లేకపోతే ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన ఉంటే వాక్యం ఉండదు, వాక్యం ఉంటే ప్రార్థన ఉండదు. కొంతమంది జీవితాల్లో ఇలాంటి వారు ఖచ్చితంగా ఏదో ఒక పొరపాట్లో, ఏదో ఒక బలహీనతలో, ఏదో ఒక సమస్యలో, ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా పడిపోతారు. ఎందుకంటే వీళ్ళకి ప్రార్థన చేయటం వచ్చు కానీ వాక్యం చదవటం రాదు, వాక్యం ధ్యానించడం రాదు. కనీసం వినుట వలన విశ్వాసము కలిగినని లేఖనాలు సెలవిచ్చినప్పటికీ కూడా కనీసం దేవుని మందిరానికి వెళ్ళి వాక్యాన్ని విని దాన్ని అవలంబించి దాని ప్రకారం నడవడం కూడా వాళ్ళకి చేత కాదు. అందుకనే బైబిల్లో ఏమిటంటే వాక్యము వినుట వలన విశ్వాసం కలుగుతుంది. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు కూడా అంటాడు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది, నీ విశ్వాసము ద్వారానే ఇదిగో ఈ కార్యం జరిగిందని యేసుక్రీస్తు ప్రభువారు అనేక మార్లు అనేక మందితో ఆయన చెప్పడం జరిగింది. వారిలో విశ్వాసము కలగడానికి గల కారణం ఏంటంటే వారు చదువున్నా చదువు లేకపోయినా వారు వాక్యాన్ని వింటున్నారు, దేవుని మందిరానికి క్రమంగా వెళుతున్నారు, వాళ్ళు ఆదివారం మందిరానికి వెళ్తున్నారు, పునరుద్ధానపు దినము రోజున దేవుని మందిరములో వారు వాక్యం వింటున్నారు, ఉపవాస ప్రార్థనలో వారు వాక్యం వింటున్నారు. కనుకనే వారికి విశ్వాసం ఉన్నది. కనుకనే ఆ విశ్వాసము ద్వారా వారుకున్నటువంటి అనేక రకములైన ఆ సమస్యల నుండి, ఆ రోగముల నుండి, ఆ వ్యాధుల నుండి, ఆ దురాత్మ శక్తుల నుండి, ఆ పరిస్థితుల నుండి వారు బయటికి రావడానికి వారి విశ్వాసమే వారికి అది కారణమైంది. మీరు గమనించాలా, ఈరోజు చాలా మంది కుటుంబాల్లో ప్రార్థన ఉంటే వాక్యం ఉండదు, వాక్యం ఉంటే ప్రార్థన ఉండదు. అలాంటి బిడ్డల జీవితాల్లో విశ్వాసం ఉండదు, వారికి నమ్మకం ఉండదు, వారు అపనమ్మకము, అవిశ్వాసము కలిగి వారు బ్రతుకుతుంటారు. అందుకనే వారి కుటుంబాల్లో దేవుడు ఏ కార్యము చేయలేకపోతా ఉన్నాడు. కాబట్టి గమనించండి, మనం చాలాసార్లు చెప్పుకునేది ఒక మాట, దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. ఇది నిజమే, కానీ దేవునికి అసాధ్యమైనది లేదు అని చెప్పే మనమే అనేక రకాలైనటువంటి బలహీనతల్లో పడిపోతున్నాం. కారణం ఏంటంటే ఒకటి ఉంటే ఒకటి లేదు. మన కుటుంబాల్లో వాక్యం ఉంటే ప్రార్థన లేదు, ప్రార్థన ఉంటే వాక్యం లేదు. ఒక కన్నుంటే సరిపోదండి, 2 కళ్ళు ఉండాలి. 2 కళ్ళు ఉన్నవాడు తేటగా చూడగలడు. అలాగే వాక్యము, ప్రార్థన ఈ 2 కళ్ళు లాంటివి.
ఈ రెండు నీకున్నట్లయితే ఎలాంటి పరిస్థితుల్లోనైనప్పటికీ కూడా నీవు ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తావు. ప్రియమైన దేవుని బిడ్డ, చూడండి అక్కడ ఆ మాట, అక్కడ మాట ఉంటది. ఆయన ఏముందంటే చూడండి, శోధన సహించేవాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే. ప్రభు తన్ను ప్రేమించిన వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటం పొందుకుంటారట. ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో, ఎవరైతే ఈ శోధన సహిస్తారో, ఎవరైతే నిలిచి పోరాడి జయిస్తారో, ఖచ్చితంగా అక్కడ భక్తుడు అంటున్నాడు, వాగ్దానము చేయబడినది ఒక కిరీటం, అది జీవ కిరీటం. ఎవరికి జీవ కిరీటం? చాలా మంది అంటారు, పరలోకముల అపోస్తుడైన పౌలు అంటాడు, ఇదిగో ఇప్పటి వరకు నేను మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు నేను తుదముట్టించింది, ఇదిగో నా కొరకు జీవ కిరీటం భద్రం చేయబడింది. ఇవాళ ఎవరైనా మాట చెప్పగలుగుతున్నారా అంటే చెప్పలేకపోతా ఉన్నారు. ధైర్యం లేదు, ఎందుకంటే ఒక మంచి పోరాటము లేదు. వారి యొక్క దేవుడు అప్పగించిన పనిలో వారి నమ్మకంగా లేరు కనుక ఆ మాటలు పలకలేకపోతున్నారు. ఒక విశ్వాసి కానీ, ఓ పాస్టర్ కానీ ఈ రోజు ఇలాంటి మాటలు పలకలేకపోవడానికి గల కారణం ఏంటంటే వారిలో కొన్ని బలహీనతలు ఉన్నాయి. దేవుడు అప్పగించిన పనిలో నమ్మకంగా లేకపోవడమే, దేవుడు చూపించినటువంటి ప్రాంతానికి వెళ్ళకపోవడమే, దేవుడిచ్చిన దర్శనం ప్రకారం నడవకపోవడమే, దేవుడి స్వరాన్ని విని కూడా ఇది నాకు సంబంధం లేదులే అని అనుకోవడమే. అందువల్లనే చాలా మంది ఈ మాటలు పలకలేకపోతున్నారు. కానీ అపోస్తుడైన పౌలు అంటున్నాడు, ఇదిగో నేను ఇప్పటి వరకు కూడా మంచి పోరాటము నేను పోరాడి తిని, నా పరుగు నేను తుదముట్టించి తిని, ఇదిగో నా కొరకు జీవ కిరీటము భద్రము చేయబడింది, నాకు జీవ కిరీటం ఉందని ఆయన గ్యారంటీగా చెప్తా ఉన్నాడు. ఇక్కడ కూడా ఇదే మాట తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేయబడిన జీవ కిరీటం దేవుడిస్తాడంట. ఎవరైతే శోధనలో కానీ, శ్రమల్లో కానీ, నిందల్లో కానీ, అవమానంలో కానీ ఎవరైతే దేవుణ్ణి ప్రేమించి నిలబడతారో వారికి ఖచ్చితంగా జీవ కిరీటము ఇవ్వబడుతుంది అని చెప్తా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జీవ కిరీటం పొందుకోవాలని అందరికీ ఆశ ఉంటది. కానీ మరి నీకు వాక్యము, ప్రార్థన ఈ రెండు నువ్వు కలిగి మరి ప్రతి శోధన నువ్వు జయించగలుగుతున్నావా? ఈరోజు చీటికి మాటికి అబద్ధాలు ఆడుతున్నాం, చీటికి మాటికి బూతులు, చీటికి మాటికి కోపం, ప్రతి దానిలో కూడా అబద్ధం లేకుండా ఎక్కడ ఏ సంఘంలో కానీ, కుటుంబంలో కానీ, ఎవరి క్రైస్తవులు ఎవరి జీవితాల్లో కూడా పొరపాట్లు లేకుండా నడవలేకపోతా ఉన్నాం. ఎక్కడో చోట మనం పొరపాట్లు చేస్తూనే ఉన్నాం. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, పొరపాట్లు చేసుకుంటూ పోవడం కాదు, కానీ పొరపాట్లు సరిదిద్దుకొని నిలబడమని దేవుడు చెప్తా ఉన్నాడు. ఒకవేళ ఇప్పటి వరకు నీ కలిగినటువంటి శ్రమల్లో కానీ, అవమానంలో కానీ, నిందల్లో కానీ ఒకవేళ నువ్వు దేవుణ్ణి వదిలిపెట్టి వెళ్ళిపోతే, ఒకవేళ సంఘాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతే, సేవకుని వదిలిపెట్టి వెళ్ళిపోతే, దేవుడు అంటున్నాడు మరలా, ఇదిగో మరలా నువ్వు తిరిగిరా, మరలా ఒకసారి నువ్వు పశ్చాత్తాపడు. నువ్వు పారిపోవడానికి, పడిపోవడానికి గల కారణాలేంటో దేవుని సన్నిధిలోకి వచ్చి నువ్వు మొరపెట్టినట్లయితే ఆయన మరలా క్రీస్తు అనే బండ మీద నేను కట్టబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, హాగరు పారిపోతుంది. హాగరు పారిపోవడానికి కారణం ఏంటి? తన యజమానురాలు పెడుతున్నటువంటి ఆ యొక్క బాధలు భరించలేక, ఆ యొక్క మాటలు భరించలేక హాగరు పారిపోతా ఉంది తన కుమారుని తీసుకొని. చూసారా, ఆమె పారిపోతుండగా మరి ఆమెని దేవదూత కలిసి ఆమెకి ఏం చెప్పింది? మరలా నువ్వు ఎక్కడి నుంచి అయితే వచ్చావో, నువ్వు ఎక్కడి నుంచి అయితే వచ్చావో అదే ప్లేస్ కి నీ యజమానురాల దగ్గరికి వెళ్ళు, అక్కడికి వెళ్ళి అణిగి మణిగి ఉండు, నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను. నీ గర్భాన 12 మంది రాజులు పుట్టబోతా ఉన్నారు, ఇదిగో నీ సంతానం విస్తరించబోతా ఉంది, ఇదిగో నేను నిన్ను దీవించబోతా ఉన్నాను, నిన్ను ఫలింపజేయబోతున్నాను, నిన్ను అభివృద్ధి చేయబోతున్నాను అని చెప్పి అక్కడ దేవదూత హాగరుతో మాట్లాడటం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు పారిపోతున్నారేమో శ్రమ కలిగినప్పుడు, బాధలు కలిగినప్పుడు, అవమానం కలిగినప్పుడు, నిందలు కలిగినప్పుడు, దేవుణ్ణి వదిలిపెట్టి, సేవకులను వదిలిపెట్టి, సంఘాన్ని వదిలిపెట్టి పారిపోతున్నారేమో ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకొని ఒకసారి హాగరు వల్లే మీరు కూడా ఆలోచన చేయండి. ఆశీర్వాదము ఎక్కడైతే ఉన్నదో, ఎక్కడైతే మరి బలమైన వాక్యం ఉంటుందో, ఎక్కడైతే దేవుని ఆత్మ ఉంటుందో, ఎక్కడైతే దేవుని కృప ఉంటుందో, ఎక్కడైతే దేవుని సన్నిధి ఉంటుందో, ఎక్కడైతే వాక్యానుసారంగా మీరు నడిపించబడతారో ఖచ్చితంగా ఆ స్థలములో మీకు శ్రమలు కలుగుతాయి, నిందలు కలుగుతాయి, అవమానాలు కలుగుతాయి. అయినా కూడా అక్కడ వాక్యం ఏం చెప్తుంది? సహించి భరించి నువ్వు నిలబడితే నువ్వు ఆశీర్వదించబడతావు, నువ్వు దీవించబడతావు, అనేకులకు దీవెనగా మార్చబడతావని
మరి దేవదూత మరి హాగరుతో మాట్లాడుతూ ఉంది. ఈరోజు ఈ వాక్యం ద్వారా మరి పరిశుద్ధాత్మ దేవుడు మరి మీతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పటి వరకు ఎంతమంది సేవకులను మీ జీవితంలో మీరు మార్చారు? ఎన్ని సంఘాలు మీరు మార్చి ఉంటారు? ఎంత లెక్క మీరు పరిగెత్తుంటారు? ఒక్కసారి నువ్వు ఆలోచన చేయి. నీ మనస్సుతో నువ్వు ఆలోచన చేయి. పరిగెత్తి పరిగెత్తి ఎక్కడికని నువ్వు పరిగెత్తుతావు? ఎంత దూరం పరిగెత్తుతావు? మనకున్నది బైబిల్ ఒక్కటే, మనకు దేవుడు ఒక్కడే, మనకు పరిశుద్ధాత్మ ఒక్కటే, మనకు బాప్తిస్తం ఒక్కటే, మనకు అన్ని పరలోకం ఒక్కటే ఉంది. అన్ని ఒక్కటే ఉన్నప్పుడు ఎక్కడికి పరిగెత్తినా ఇదే వాక్యం, ఇదే మాటలు, ఇదే ఆత్మ, ఇదే బైబిల్, ఇదే ఉంటే తప్ప వేరే కొత్తది ఎక్కడ ఏమీ ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడైతే సత్యం ఉంటుందో అక్కడ శ్రమ కలుగుతుంది. ఆ శ్రమను నువ్వు ఓర్చుకొని నిలబడితే ఒకప్పుడు నీవే అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడతావు. చూడండి, బైబిల్లో ఇంకొక మాట ఉంటుంది. బైబిల్లో యోబు గ్రంథము 5వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. యోబు గ్రంథం 5వ అధ్యాయం 17వ వచనం. దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తునీకరింపకము అనుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యములో ఏముంది? దేవుడు ఎవరినైతే గద్దిస్తాడో ఆ మనుషుడు ధన్యుడంట. దేవుడు ఎవరిని గద్దిస్తాడంటే, దేవుడు తండ్రి ఎవరినైతే, ఏ కుమారుణ్ణైతే తండ్రి ప్రేమిస్తాడో తను ప్రేమించినటువంటి కుమారుణ్ణి ఆ తండ్రి గద్దిస్తాడు. పొరపాట్లు జరిగినప్పుడు, ఏదైనా పొరపాటు మార్గాల్లో వెళ్తున్నప్పుడు, తప్పుడు పనులు చేస్తున్నప్పుడు, వంకర టింకరగా తిరుగుతున్నప్పుడు, వంకర మాటలు మాట్లాడుతున్నప్పుడు ఆ తండ్రి గద్దిస్తాడు. ఎందుకంటే ప్రేమిస్తున్నాడు కాబట్టి నిన్ను గద్దించగలుగుతున్నాడు. గద్దించినంత మాత్రాన సంఘాన్ని, దేవుణ్ణి, కాపరిని వదిలిపెట్టి నువ్వు వెళ్ళిపోతున్నావు అంటే నువ్వు ధన్యకరమైనటువంటి ఆ జీవితాన్ని నువ్వు కోల్పోతున్నావు అని అర్థం. ఇక్కడ చూడండి, దేవుడు ఎవరినైతే గద్దిస్తాడో ఆ వ్యక్తి ధన్యుడంట. కాబట్టి ప్రియమైన గమనించండి, కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను నువ్వు తునీకరించవద్దు. దేవుడు నిన్ను శిక్షించినప్పుడు ఆయన శిక్షణ అంటే నువ్వు తునీకరించవద్దు అంటున్నాడు. నిన్ను శిక్షణలో నడిపిస్తున్నాడు, క్రమంగా నడిపిస్తున్నాడు. ఓ పద్ధతిలో నిన్ను తీసుకొని వెళ్తున్నప్పుడు, ఓ మంచి మార్గంలో నిన్ను తీసుకొని వెళ్తున్నప్పుడు నువ్వు ఎలాగ దేవుని శిక్షను తునీకరిస్తావు? అందుకనే దావీదు అంటాడు, శ్రమ కలుగుట నాకు మేలైంది. శ్రమ కలుగక ముందు నేను కట్టు తప్పి నేను తిరిగాను, నా ఇష్టం వచ్చినట్లుగా నేను తిరుగుతున్నాను శ్రమ లేనప్పుడు. కానీ ఇప్పుడు శ్రమ కలుగుట నాకు మేలైంది. ఈరోజు శ్రమ కలగడం నీకు మేలే. ఆ శ్రమను నువ్వు సహించి నిలబడితే నువ్వు ఆశీర్వదించబడతావు. నీ జీవితం అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి నువ్వు ఆలోచన చేయి. పారిపోయే వ్యక్తిగా నువ్వు ఉన్నావో, నిలబడే వ్యక్తిగా ఉన్నావో, ఒకసారి నీ అంతరంగాన్ని నువ్వు పరీక్షించుకున్నట్లయితే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఏబు పారిపోలేదు, హాగరు పారిపోయి వెనక్కొచ్చింది, ఏబు నిలబడి జయించాడు. ఈరోజు నువ్వెవరు, ఎలా ఉన్నావు? పారిపోయే బిడ్డగా ఉన్నావో, నిలబడే బిడ్డగా ఉన్నావో, ఒకసారి నిన్ను నీ హృదయాన్ని నువ్వు పరీక్షించుకున్నట్లయితే దేవుడు నీతో మాట్లాడతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, బైబిల్లో ఇంకొక మాట ఉంది. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 11వ వచనములో ఒక మాట ఉంది. నా కుమారుడా, యెహోవా శిక్షను తునీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విస్సకవద్దు. దేవునికి మహిమ కలుగును గాక. చాలాసార్లు దేవుని వాక్యము మనతో మాట్లాడుతున్నప్పుడు చాలా మందికి ఇసుకొస్తా ఉంటది. ఎందుకు ఇసుకబడుతున్నారు అంటే, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, మనలో ఉన్నటువంటి ఆ బలహీనతలు ఆయన బయలుపరుస్తున్నాడు. మనలో మరి ఆయనకి నచ్చనివి, ఆయనకి ఆయాసకరమైనవి, ఆయనకి ఇష్టం లేని వాటి గురించి వాక్యములో నుండి ఆయన పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు చాలా మంది విసుక్కుంటారు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు కూడా అరణ్యములో మరి సొనిగి విసుక్కొని కొన్ని వేల మంది అక్కడికే మరణించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. లక్షల మంది సంఘం, మోషేకి కొన్ని లక్షల మంది సంఘాన్ని ఇచ్చాడు. కానీ పాలు తెనలు ప్రవహించేటువంటి ఆ స్థలానికి నడిపించడానికి మోషేకి సంఘాన్ని అప్పగిస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించరా? ఆ పాలు తెనలు ప్రవహించేటువంటి దేశానికి వెళ్ళేటప్పటికి అక్కడ మిగిలింది ఎవరు? ప్రయాణం చేసేటప్పుడు లక్షల మంది ప్రయాణం చేస్తారు.
ప్రార్థన చేసినప్పుడు లక్షల మంది ఉన్నారు అక్కడ. ధర్మశాస్త్రాన్ని ఉపదేశించినప్పుడు లక్షల మంది ఉన్నారు అక్కడ. కానీ చివరాఖరికి ఆ యొక్క కానాన్ అనేటువంటి ఆ ప్రాంతానికి చేరేటప్పటికి అక్కడ ఇద్దరే ఉన్నారు. ఆ ఇద్దరిలో కూడా ఎవరున్నారు? ఒకటి యెహోషువ, ఒకటి కాలేబు. వీళ్ళిద్దరు తప్ప ఇక వెనక్కి తిరిగి చూస్తే ఏ ఒక్కరు కూడా లేరు. ఏమైపోయారు వీళ్ళంతా అంటే అరణ్యములోనే రాలిపోయారు, అరణ్యంలోనే కూలిపోయారు, అరణ్యంలోనే చనిపోయారు. కారణం ఏంటి అంటే సహించలేకపోవడం. దేవుడు గద్దించినప్పుడు, దేవుడు హెచ్చరించినప్పుడు సహించలేక, శోధన కలిగినప్పుడు నిలబడలేక, భరించలేక, ప్రార్థన లేక, వాక్యం లేక, క్రమం లేక, ఓ దిద్దుబాటు లేక వీళ్ళంతా కూడా ఆ అరణ్యములోనే రాలిపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు కూడా ఒకవేళ అలాగే రాలిపోయే వారిగా ఉన్నారేమో. ఒకసారి మీరు ఆలోచన చేయండి. దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు, నువ్వు ఎవరివైనా, నువ్వు ఎక్కడున్నా, నువ్వు రెవరెండ్ అయినా, బిషప్ అయినా, నువ్వు డాక్టరేట్ పొందినా, ఎన్ని డిగ్రీలు లేకున్నా, ఎంత పెద్ద సంఘం ఉన్నా, ఎంత ఎత్తున్నా, కోట్ల కాస్తలు పడగలెత్తినా కానీ ఈరోజు ఒకవేళ ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడితే, నువ్వు ఎంత పెద్ద గొప్ప విశ్వాసమైనా, ఎంత సీనియారిటీ నీకున్నప్పటికీ కూడా ఈ వాక్యం నీతో మాట్లాడుతుంటే నిన్ను నువ్వు సరి చేసుకుంటే నీవే ధన్యుడివు, నీవే ధన్యురాలువు. నీ జీవితంలో దేవుడు గొప్ప మేలు చేయబోతా ఉన్నాడు. ఆయన కృప మీ అందరికీ తోడై ఉండును గాక. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపాసక్తి సంపూర్ణుడు అయిన నా ప్రియ పరలోకపు తండ్రి, అయా నీ పాదములకు వందనాలు నాయన. ఈ వాక్యము ద్వారా ప్రభువా మీరు అనేకులతో మీరు మాట్లాడి ఉన్నారని నేను నమ్ముచున్నాను. ఈ వాక్యము ద్వారా ప్రభువా అనేక మంది జీవితాలను ఒక ప్రత్యేకమైనటువంటి కోణములో, ప్రత్యేకమైనటువంటి మార్గములో, ప్రత్యేకమైన ఆత్మీయ కృపచేత వారిని నడిపించమని ప్రార్థిస్తున్నాను. అయ్యా, ఎవరైతే మరి శోధన సహించలేక మరి పడిపోయిన వారు ఉన్నారేమో, ఒకవేళ అలాంటి వారు ఉంటే ఈ వాక్యం ద్వారా వారు లేవనెత్తబడుదురుగాక. సహించలేని వారు, భరించలేని వారు ఉంటే వారు భరించి సహించినైనా ఆ జీవ కిరీటాన్ని పొందుకోవడానికి వారిని నీ కృప బలపరచునుగాక. ప్రభా, ప్రతి కుటుంబాన్ని దీవించండి. అయ్యా, ఈ వాక్యం వింటున్నప్పుడు వ్యాధిగ్రస్తులు ఎవరు ఉంటే వారి వ్యాధిని స్వస్థపరచండి ఆయన. ఎవరైనా పేదరికంలో ఉంటే వారి పేదరికం నుంచి విడిపించిన ఆయన. ఎవరైనా గర్భఫలం లేని వారు ఉంటే వారి గర్భఫలం దయచేనైనా. ఎవరైనా వివాహానికి ఎదిగి వివాహము జరగని వారు ఉంటే వారి వివాహము జరిగిన కృప చూపునైనా. చదువుకున్న బిడ్డలుంటే అయ్యా వారికి మంచి చదువు జ్ఞానము దయచేనైనా. ఉద్యోగం లేని వారు ఉంటే వారికి ఉద్యోగం దయచేనైనా. ఎట్టి సమస్యలో ఎవరున్నప్పటికీ కూడా వారికి సహాయం చేయండి. అప్పుల పాలైన వారు ఉంటే ఆ అప్పుల బంధకాల్లోంచి, ఆ శోధనలోంచి నాయన వారిని విడిపించండి నాయన. నీ కృపా, నీ కాపుదలు ఉంచండి నాయన. ఈ వాక్యం అనేక మంది జీవితాల్లో ఒక వెలుగ్గా ప్రకాశించబడునుగాక. ఈ మాటలు అనేకులను దీవించునుగాక. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు.